జై శ్రీమన్నారాయణ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మాంసాహారం తినడం పుణ్యమా లేక పాపమా, దీని గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడో తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మరి ఇంకెందుకు ఆలస్యం? శ్రీకృష్ణుడు తన బాల్యంలో ఒక చెట్టు కింద కూర్చొని ఫ్లూట్ వాయిస్తున్నాడు. అప్పుడు ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి వెనక దాక్కుంది. ఆ జింక చాలా భయపడుతూ ఉంది. అది చూసిన కృష్ణుడు జింక తల మీద నిమురుతూ, "ఏమైంది? నువ్వు ఎందుకు దాక్కున్నావు?" అని అడిగాడు. అదే సమయంలో జింకను వెతుక్కుంటూ ఒక వేటగాడొచ్చాడు. "ఈ జింక నా వేట, దీని మీద నాకే పూర్తి అధికారం ఉంది. నీ దగ్గరున్న జింకను తిరిగి నాకిచ్చేయి" అని వేటగాడు కృష్ణుడితో అన్నాడు. అప్పుడు కృష్ణుడు, "ప్రతి జీవికి తన మీద తనకే అధికారం ఉంటుంది, మరెవ్వరికీ ఉండదు" అని చెప్పాడు. అప్పుడు వేటగాడు కోపంతో, "ఈ జింక నాది, దీన్ని నేను వండుకొని తింటాను" అన్నాడు. అప్పుడు కృష్ణుడు, "ఏదైనా జీవిని చంపి తినడం అనేది పాపం అవుతుంది. నువ్వు ఈ జింకను చంపి పాపాన్ని మూట కట్టుకోకు. మాంసాహారం పుణ్యమా పాపమా అనే ధర్మం గురించి నీకు తెలీదు." ఈ విధంగా కృష్ణుడు పలికేసరికి వేటగాడు, "నేను నీ అంత శిక్షణ పొందలేదు. మాంసాహారం పుణ్యమా పాపమా అనే విషయం గురించి నాకు అనవసరము. మాంసాహారం అనేది ఒక జీవికి తన జీవబంధం నుంచి విముక్తినిస్తుంది. నేను ఈ జింకను చంపి దానికి విముక్తినిస్తున్నాను. ఆ విధంగా చూస్తే నేను పుణ్యం సంపాదించినట్లే అవుతుంది. మరి నువ్వు నన్నెందుకు అడ్డుకుంటున్నావు? నిజానికి నువ్వు నన్ను ప్రోత్సహించాలి. నేను విన్నదాని ప్రకారం జీవులని హత్య చేయడం గురించి శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది. రాజులు వేటకు వెళ్ళి జంతువులను చంపుతూ ఉంటారు. రాజులే ఈ విధంగా చేస్తున్నప్పుడు మాంసాహారం తప్పు ఎలా అవుతుంది అని వేటగాడు కృష్ణుణ్ణి ప్రశ్నించాడు. మాంసాన్ని ఎక్కువగా తింటూ ఉండడం వల్ల వేటగాడు బుద్ధిని కోల్పోయాడు. అలాగే ఆలోచించి అర్థం చేసుకునే బుద్ధిని కూడా కోల్పోయాడు అని కృష్ణుడికి అర్థమైంది. అప్పుడు కృష్ణుడు, "ప్రస్తుతం ఈ ప్రశ్నకు సంబంధించి నేను ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పదలుచుకోలేదు. నేను నీకొక కథ చెప్తాను. పూర్తిగా విన్న తర్వాత మాంసాహారం పుణ్యమా పాపమా అని నువ్వే చెప్పు" అని కృష్ణుడు అన్నాడు. అప్పుడు వేటగాడు, "ఈ కథ వినడం వల్ల నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. నాకు మనోరంజనమైనట్టుంటుంది. తర్వాత మాంసం కూడా లభిస్తుంది. కాబట్టి నేను కథ వింటాను" అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి మగధ రాజ్యంలో కరువు వచ్చింది. దాంతో ఆహారం యొక్క ఉత్పాదన తగ్గిపోయింది. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టకపోతే మిగిలి ఉన్న కొంచెం ధాన్యం కూడా అయిపోతుంది. దాంతో కరువు ఇంకా పెరిగిపోతుంది అని మహారాజు చింతించసాగాడు. ఈ విషయంపై మహారాజు సభలో ఉన్న అందరితో రాజ్యం యొక్క సమస్యని తీర్చడానికి అన్నిటికంటే చవకైన వస్తువు ఏంటి అని అడిగాడు. అప్పుడు మంత్రులందరూ ఆలోచనలో పడ్డారు. అన్నం, బంగాళదుంపలు లాంటి వాటిని పండించాలి అంటే చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఎంత శ్రమించినప్పటికీ ప్రకృతి సాయం చేయకపోతే వీటిని పొందడం చాలా కష్టమవుతుంది. అలాంటి సమయంలో ఏది కూడా చవకవ్వదు. అప్పుడు సామంత రాజుల్లో ఉన్న ఒక రాజుకి మాంసాహారం గురించి ఆలోచన
ఎలా అయినా ఈ విషయాన్ని రాజుతో చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతను రాజుతో, అన్నిటికంటే చవకైన ఆహారం మాంసాహారం అవుతుంది. దీనికోసం ఎలాంటి డబ్బు అవసరం లేదు. అలాగే మాంసాహారం అనేది పౌష్టికాహారం అవుతుంది అన్నాడు. అది విన్న మిగతా సామంతరాజులు అందరూ ఈ విషయాన్ని సమర్థించారు. కానీ మగధ రాజ్యం యొక్క మహామంత్రి మాత్రం సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు మహారాజు, మహామంత్రి, మీరెందుకని మాట్లాడడం లేదు? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటని అడిగాడు. అప్పుడు మహామంత్రి, మహారాజా, ఈ విషయాలన్నీ నేను అంగీకరించలేను. మాంసాహారం అన్నింటికంటే చవక పదార్థం అని నేను నమ్మను. అయినా కానీ ఈ విషయంపై నేను రేపు సభలో మాట్లాడతాను అని చెప్పాడు. ఆ రోజు రాత్రి మహామంత్రి సభలో ఉన్న తన ఉద్దేశం చెప్పిన సామంతరాజు ఇంటికి వెళ్ళాడు. అంతరాత్రి సమయంలో మహామంత్రి తన ఇంటికి రావడం చూసి సామంతుడు భయపడ్డాడు, కంగారు పడ్డం మొదలుపెట్టాడు. అతనితో మహామంత్రి ఇలా అన్నాడు: సాయంత్రం సమయంలో మహారాజు జబ్బుపడ్డారు. మహారాజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎవరైనా బలశాలి అయిన యోగ్యుడైన రాజు శరీరం మాంసం లభిస్తే మహారాజు జబ్బు నయమవుతుంది అని రాజవైద్యుడు చెప్పాడు. మీరు మహారాజుకి మంచి విశ్వాసపాత్రులు. మీ అంత యోగ్యత కలిగిన రాజు ఇంకెవ్వరూ ఉండరు. ఈ విషయంలో మీరు సహాయం చేస్తే మీకు 1,00,000 స్వర్ణముద్రలైనా ఇవ్వగలను. అంతేకాదు, మీకు కావలసిన దాన్ని మీరు కోరుకోవచ్చు. అందుకు బదులుగా నేను మీ గుండెను చీల్చి కొంచెం మాంసం తీసుకుంటాను అని మహామంత్రి చెప్పాడు. అది విని సామంతుడి ముఖం రంగు మారిపోయింది. అసలు జీవించుండకపోతే ఆ 1,00,000 స్వర్ణముద్రలతో నేనేం చేసుకుంటాను అని ఆలోచించసాగాడు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి తన పెట్టెలో ఉన్న 1,00,000 స్వర్ణముద్రలు తెచ్చి మహామంత్రి కాళ్ళు పట్టుకున్నాడు. మహామంత్రి, మీ దగ్గర ఉన్న 1,00,000 స్వర్ణముద్రలతో పాటు ఈ 1,00,000 స్వర్ణముద్రలను కూడా కలిపి వేరే ఎవరికైనా సామంతుడి మాంసాన్ని కోరండి. నన్ను మాత్రం విడిచిపెట్టండి. ఈ విషయం గురించి ఇంకెవ్వరికీ తెలియనివ్వకండి అన్నాడు. అప్పుడు మహామంత్రికి అంతా అర్థమైపోయింది. అతను సామంతుడికి భయాన్ని, బాధను కలిగించానని. అందుకే మహామంత్రి ఇలా అన్నాడు: ఓ సామంతరాజా, మీరు చాలా బలంగా, పుష్టిగా ఉన్నారు. మీ శరీరం మహారాజు శరీరానికి దగ్గరగా ఉంది. అందుకే రాజవైద్యుడు ప్రత్యేకంగా మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరు ఇచ్చే దానం వల్ల మన మహారాజు గారి చావు నుంచి బయటపడతారు. ఇంకా కావాలంటే మీకు నా మహామంత్రి పదవిని కూడా త్యాగం చేస్తాను. అలాగే మీ యొక్క కర్మచారిగా బాధ్యతలు తీసుకుంటాను అని మహామంత్రి చెప్పాడు. అది విన్న సామంతుడు సందిగ్ధంలో పడ్డాడు. అతను శరీరం మీద అంగవస్త్రం వేసుకుని చెప్పులు వేసుకుని ఉన్నాడు. వెంటనే మహామంత్రి కాళ్ళ మీద పడిపోయాడు. అలా కాళ్ళ మీద పడి, మహామంత్రి, అందుకు నేను యోగ్యుణ్ణి కాదు. అసలు ప్రాణాలే లేకపోతే ప్రధానమంత్రి లేదా రాజు పదవి ఇచ్చినా నేనేం చేసుకుంటాను? మీకు కావాలంటే నా సర్వస్వం తీసుకోండి, కానీ నా ప్రాణం మాత్రం తీయకండి. నా భవనాన్ని, అలాగే నా దగ్గరున్న సంపద మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాను. రాత్రికి రాత్రి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి తన గుర్రం దగ్గరికి పరిగెత్తాడు. అప్పుడు మహామంత్రి, నువ్వు పారిపోతే నీ కుటుంబ పరిస్థితి ఏమిటి అని అడిగాడు. అప్పుడు సామంతుడు, నా ప్రాణం కంటే నాకింకేం ఎక్కువ కాదు. అసలు ప్రాణాలే లేకపోతే నేను కుటుంబాన్ని ఏం చేసుకుంటాను? జీవించుంటే నా జీవితాన్ని నేను సంతోషంగా జీవిస్తాను అని చెప్పి
తన దగ్గర ఉన్న 1,00,000 స్వర్ణ ముద్రలను మహామంత్రికిచ్చాడు. సామంతుడికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. అతని నిద్ర ఎగిరిపోయింది. స్వర్ణముద్రలను తీసుకొని మహామంత్రి మిగతా సామంతుల దగ్గరికి వెళ్ళి, మహారాజు కోసం మాంసం అడిగితే ఎవ్వరు కూడా ఇవ్వడానికి, ప్రాణాలను కాపాడుకోవడానికి అందరూ కూడా తిరిగి మహామంత్రికి స్వర్ణముద్రలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ విధంగా మహామంత్రి కేవలం ఒక్క రాత్రిలోనే కొన్ని కోట్ల స్వర్ణముద్రలను పోగేశాడు. పొద్దు పొడవక ముందే తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు సభకి సామంతులంతా తొందరగా హాజరయ్యారు. అందరూ కూడా మహారాజు ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకున్నారు. కానీ ఎవ్వరు కూడా మిగతా వారితో ఏం మాట్లాడట్లేదు. అందరూ రాజవైద్యుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేవలం రాజవైద్యుడి నుంచే మహారాజు ఆరోగ్యం గురించి తెలిసే అవకాశం ఉంది. మహారాజు ఎప్పటి వరకైతే రాజ్యసభకు రారో అప్పటి వరకు ఏ ఒక్క సామంతుణ్ణి కూడా రాజ్యసభ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వకూడదు అని మహామంత్రి సైనికులకు ఆదేశం ఇచ్చాడు. ఆ తర్వాత కొంత సమయానికి మహారాజు రాజ్యసభలో ప్రవేశించి సింహాసనం మీద కూర్చున్నాడు. మహారాజుకు ఎలాంటి అనారోగ్యము ఉన్నట్టు సామంతులకు కనిపించలేదు. మహారాజుకి ఏమీ అవలేదు. మహామంత్రి తమతో అబద్ధం చెప్పాడని ప్రతి సామంతుడు మనసులో అనుకున్నాడు. కానీ ఈ విషయం గురించి ఎవరితో కూడా మాట్లాడడం లేదు. అప్పుడు మహామంత్రి రాజ్యసభలోకి వచ్చి మహారాజు ఎదురుగా కొన్ని కోట్ల స్వర్ణముద్రలను పెట్టాడు. అప్పుడు మహారాజు, ఇన్ని స్వర్ణముద్రలు ఎవరి కోసం అని అడిగాడు. అప్పుడు మహామంత్రి అన్నాడు, కేవలం కొంచెం మాంసం కోసం ఇంత ఎక్కువ ధనం లభించింది, కానీ మాంసం మాత్రం లభించలేదు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సామంతులు ఇన్ని స్వర్ణముద్రలు ఇచ్చారు. మహారాజా, మాంసం ఎంత చౌకైందని ఇప్పుడు మీరే వివరించండి అని మహామంత్రి అన్నాడు. అప్పుడు మహారాజుకి అసలు విషయం అర్థమైంది. వెంటనే ప్రజలకి కష్టపడి వ్యవసాయం చేయమని ఆదేశించాడు. రాజ్య భాండాగారం నుంచి కొంత ధాన్యాన్ని శ్రామికులకు ఇచ్చాడు. శ్రామికులు పౌష్టికాహారాన్ని పండించడం మొదలుపెట్టారు. సామంతులు ఇచ్చిన స్వర్ణముద్రలన్నిటినీ ఈ కార్యక్రమం కోసమే ఖర్చు చేశారు. దాంతో పంటలు బాగా పండి రాజ్యంలో ఉన్న కరువు మొత్తం పోయింది. జీవితం యొక్క విలువను శ్రీకృష్ణుడు ఈ కథ ద్వారా మనకి చెప్పాలనుకున్నాడు. మనకి మన ప్రాణాల మీద ఎంత ఆశ ఉంటుందో మిగతా జీవులకు కూడా వాటి ప్రాణాల మీద అంతే ఆశ ఉంటుంది. మనం ఒక జంతువు ప్రాణాలు తీసి వాటికి ముక్తిని ప్రసాదించాం అని అనుకుంటే అప్పుడు ఒక హంతకుడు చేసిన హత్యలు కూడా సరైనవే అవుతాయి. అప్పుడు హంతకుడు కూడా మనుషుల్ని చంపి వాళ్ళ కష్టాల నుంచి విముక్తి ప్రసాదించాను అని చెప్పుకుంటాడు. మనం ఏ జీవులనైతే చంపుకొని తింటున్నామో వాటికి వాటి ప్రాణాలను కాపాడుకునే అవకాశం కూడా లభించడం లేదు. ఇలా జీవుల్ని చంపే పాపం కేవలం ఒక్క జన్మలోనే కాదు, జన్మ జన్మలకి కూడా వర్తిస్తుంది. ఇదంతా విన్న వేటగాడికి బుద్ధి వచ్చింది. ప్రాణం తీయడం కంటే ప్రాణాలు కాపాడడమే నిజమైన గొప్పతనం అని తెలుసుకున్నాడు. వేటగాడు కృష్ణుడికి నమస్కారం పెట్టి తన జీవిత కాలంలో ఇంకే జీవికి కష్టం కలిగించనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీమన్.